జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కృషి ద్వారా జిల్లాకు పలు నిధులు తీసుకురావడం సంతోషంగా ఉందని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఖానాపూర్ వీర హనుమాన్ ఆలయాన్ని ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఆలయ ఆవరణలో ఎన్డీఎఫ్ నిధుల ద్వారా షెడ్డు నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇందుకోసం కష్టపడిన కాలనీ వాసుల స్థానిక కాంగ్రెస్ శ్రేణులను ఆయన అభినందించారు. ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇండ్లు వస్తాయని ఆయన తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్లో ఉన్నటువంటి వీర హనుమాన్ మందిరం ఆలయ షెడ్ నిర్మాణం కోసం ఎస్డిఎఫ్ కింద నేను సీతక్క గారిని రిక్వెస్ట్ చేసి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారితో ఒప్పించి ఇక్కడికి షెడ్ నిర్మాణం కోసం నిధులు కేటాయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేని పనిని మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ హనుమంతుని శ్రీరామచంద్రుని దయతోని ఇక్కడ షెడ్ నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకు దేవుడి ఆశీస్సులు నిరంతరం ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అట్లాగే ఈ షెడ్ నిర్మాణం కోసం కృషి చేసినటువంటి ఇక్కడి స్థానిక నాయకులు కొండూరి రవి గారు, నవీన్ గారు, ప్రభాకర్ గారు, అలాగే మిగతా నాయకులందరికీ కూడా, షకీల్ గారు, హజ్మత్ గారు, అందరికి కూడా పేరు పేరున ఈ ఆలయ షెడ్ నిర్మాణం కోసం సహకరించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో మీ అందరూ కూడా మీరు చేసిన కృషిని మర్చిపోదు. ఈ ఖానాపూర్ ప్రాంతానికి, ఈ హనుమాన్ మందిరానికి ఎవ్వరు చేయని ఒక పనిని మనం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకే ఈ ఖ్యాతి, ఈ గొప్పదనం దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇల్లు తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లుని కట్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. రాని వాళ్ళెవ్వరూ కూడా నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు. గరీబోళ్లకు, పేదోళ్లకు ఇండ్లు కట్టించాలనేటువంటి ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందరికీ కూడా ఇండ్లు వస్తాయి. ఈ సంవత్సరం రాని వాళ్ళకి సెకండ్ లిస్ట్ లో మళ్ళీ వస్తుంది. సెకండ్ లిస్ట్ తర్వాత థర్డ్ లిస్ట్ ఉంటది. థర్డ్ లిస్ట్ తర్వాత ఫోర్త్ లిస్ట్ ఉంటది. ఫోర్త్ లిస్ట్ తర్వాత ఫిఫ్త్ లిస్ట్ ఉంటది. ఖచ్చితంగా ప్రతి ఒక్క గరీబోళ్లకు ఇండ్లు కట్టియాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. తప్పకుండా ఆ లక్ష్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తారు.